ఈ వీడియోని లైక్ చేయండి. 10th క్లాస్ మ్యాథ్స్ లెసన్స్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో we are going to solve the problems of exercise 3.3 of polynomials chapter. బహుపదులు చాప్టర్లో అభ్యాసం 3.3లో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా సాధించాలో చూద్దాం. Find the zeros of the quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. కింది వర్గ బహుపదులకు శూన్యాలను కనుగొని బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధాన్ని సరిచూడండి. ఇక్కడ మనకి 6 పాలినామిల్స్ 6 వర్గ బహుపదులను ఇవ్వడం జరిగింది. ఈ బహుపదులు పాలినామిల్స్కి మనం జీరోస్ని కనుగొనాలి. వాటిని మనం శూన్యాలు అంటాం, అలాగే రూట్స్ అని కూడా అంటాం. సో ఈ బహుపదులకు మనం శూన్యాలను అంటే జీరోస్ ఆఫ్ పాలినామిల్స్ని కనుగొని ఆ జీరోస్ ఆఫ్ పాలినామిల్స్కి ఈ బహుపది గుణకాలకి అంటే కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ ఏంటో కూడా మనం వెరిఫై చేయాలి. ఫస్ట్ వన్ x² - 2x - 8 ఈ వర్గ బహుపది పాలినామిల్కి శూన్యాలను కనుగొందాం. x² - 2x - 8 ముందుగా మనం ఈ పాలినామిల్లో ఈ x పదాన్ని రెండుగా విభజించాలి. అలా విభజించడం కోసం x² యొక్క గుణకం 1 ఇంటూ స్థిర పదం -8 చూడాలి. 1 × -8 = -8 అయింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ x యొక్క పదాన్ని మనం రెండుగా విభజించాలి. అంటే మల్టిప్లై చేస్తే -8 వచ్చే విధంగా, యాడ్ చేసినట్లయితే -2 వచ్చే విధంగా మనం రెండు నెంబర్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 2 4 2ని మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. -8 కావాలి కాబట్టి -4 అనుకుందాం. -4 × 2 -8 మల్టిప్లై చేస్తే -8 వచ్చింది. అదేవిధంగా -2 + 2 -4 + 2 వీటిని యాడ్ చేసినట్లయితే -2 వస్తుంది. సో మనకి -4 2 అనే రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే -8 వస్తుంది, యాడ్ చేసినట్లయితే -2 వస్తుంది. కాబట్టి ఈ రెండు నెంబర్స్ ఆధారంగా మనం ఈ x యొక్క పదాన్ని రెండు పదాలుగా విభజించుదాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x² - 2x - 8 అనేది ఈ -2xని -4x + 2xగా రాసుకోవాలి. అంటే x² - 4x + 2x - 8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x² - 4xలో xని కామన్ చేస్తే ఈ x²లో xని కామన్ చేసినప్పుడు x మిగులుతుంది, -4xలో xని కామన్ చేస్తే -4 మిగులుతుంది, ప్లస్ 2x - 8 ఇందులో 2ని కామన్ చేసినట్లయితే 2 కామన్ అవుతే x మిగులుతుంది. అలాగే 8లో 2 4 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి 4 మిగులుతుంది. సో x × x - 4 ప్లస్ 2 × x - 4 వచ్చింది. ఈ రెండు పదాల్లో కూడా x - 4 అనేది కామన్గా ఉంది కాబట్టి ఇప్పుడు x - 4ని మనం కామన్ చేసినట్లయితే x ప్లస్ 2 మిగులుతుంది. సో x - 4 × x + 2. ఈ పాలినామిల్ బహుపదికి శూన్య విలువ అంటే జీరోస్ రావాలంటే x² - 2x - 8 అనేది 0 అవ్వాలి. అంటే x² - 2x - 8 = 0 కావాలి. x² - 2x - 8ని x - 4 × x + 2గా మనం x - 4 × x + 2గా రాసుకున్నాం కాబట్టి x - 4 × x + 2 = 0 అవుతుంది. x - 4 × x + 2 = 0 అయినట్లయితే x - 4 = 0 అవుతుంది, ఆర్ x + 2 = 0 అవుతుంది. x - 4 = 0 అయితే x = 4 అవుతుంది. -4 అవతలకి వెళ్తే 4 అవుతుంది. అలాగే x + 2 = 0 అయితే x +2 అవతలకి వెళ్తే -2 అవుతుంది. అంటే x -2 అవుతుంది. సో x 4 అండ్ x -2 అంటే x వాల్యూ 4 అయినప్పుడు ఈ బహుపది యొక్క శూన్యం వస్తుంది. అలాగే x వాల్యూ -2 అయినప్పుడు కూడా ఈ బహుపదికి శూన్య విలువ వస్తుంది. అంటే ఈ బహుపది యొక్క శూన్యాలు 4, -2 అవుతాయి. Therefore బహుపది యొక్క శూన్యాలు 4, -2 అగును. Therefore zeros of the given polynomial are 4 and -2. ఇచ్చిన ప్రాబ్లంలో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ అంటే బహుపది యొక్క శూన్యాలను కనుగొనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధాన్ని సరిచూడండి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ బహుపది యొక్క శూన్యాలకి అలాగే ఈ బహుపదిలో ఉన్నటువంటి గుణకాలకు మనం సంబంధం ఏంటో, రిలేషన్ ఏంటో కనుగొనాలి. క్వాడ్రాటిక్ పాలినామిల్ వర్గ బహుపది యొక్క జనరల్ ఫార్ములా ax² + bx + c. ఈ క్వాడ్రాటిక్ పాలినామిల్ వర్గ బహుపదికి శూన్యాలు ఆల్ఫా, బీటా అయినట్లయితే
ఆల్ఫా ప్లస్ బీటా అంటే శూన్యాలు మొత్తం అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అనేది మైనస్ బి బై ఏ అవుతుంది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా అంటే శూన్యాల లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనేది సి బై ఏ అవుతుంది. సో సమ్ ఆఫ్ రూట్స్ అనేది మైనస్ బి బై అవ్వాలి, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అనేది సి బై ఏ అవ్వాలి. అంటే శూన్యాల యొక్క మొత్తం అనేది మైనస్ బి బై అవ్వాలి, శూన్యాల లబ్ధం అనేది సి బై ఏ అవ్వాలి. ఇది శూన్యాలకి గుణకాలకి ఉన్నటువంటి రిలేషన్. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కోఎఫిషియంట్స్ అండ్ ద జీరోస్. సో ఈ విధంగా ఉందా లేదా, ఈ రిలేషన్షిప్ అనేది మనం కనిపెట్టినటువంటి జీరోస్కి అప్లై అవుతుందో లేదో మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. శూన్యాలు అనేవి ఆల్ఫా బీటా అయినట్లయితే శూన్యాలు మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చినటువంటి శూన్యాలు ఏంటి 4, -2 4 and -2. సో ఆల్ఫా అండ్ ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4 - 2 4 ప్లస్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 - 2 అంటే 2 అవుతుంది. ఈ 2ని మనం సమ్ ఆఫ్ ది జీరోస్ అనేది మైనస్ బి బై ఏ అంటే మైనస్ బి అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ రూపంలో ఉండాలి కాబట్టి మనం దీన్ని ఈ రూపంలోకి తీసుకురావడం కోసం ఈ 2ని ఎలా రాద్దామంటే ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -2 ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి ఆ విధంగా వచ్చే విధంగా మైనస్ ఇంటూ -2 బై 1 రూపంలో రాసుకుందాం. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2/1 అంటే 2 అవుతుంది. అంటే ఈ 2 విలువ మారకుండా మనకు కారణంగా వచ్చే విధంగా -2/1గా రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి -2 అంటే ఎక్స్ యొక్క గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, అలాగే 1 అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ యొక్క గుణకం బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యొక్క గుణకం అంటే -b, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అంటే a -b బై a. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ శూన్యాల మొత్తం అనేది -b బై a. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b బై a వచ్చింది. సో ఇది సరి చూడబడింది, వెరిఫైడ్. అలాగే సమ్ ఆఫ్ జీరోస్తో పాటు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా చూడాలి కాబట్టి నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది కూడా సి బై అవుతుందో లేదో చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ శూన్యాలు లబ్ధము మనకి ఇచ్చిన సమ్లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు -2. ఆల్ఫా బీటాలు అనేవి రూట్స్ జీరోస్ కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరో శూన్యాల లబ్ధం అనేది 4 × -2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × -2 -8 వచ్చింది. ఈ -8ని మనం సి బై ఏ రూపంలో రావడానికి -8/1 కింద రాసుకుందాం. -8/1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి -8 అంటే స్థిర పదం, 1 అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం, -8 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్ అండ్ 1 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో -8ని మనం కాన్స్టాంట్ టర్మ్ అని రాయవచ్చు. -8/1ని కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కింద రాసాం. అంటే స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అయింది. అంటే స్థిర పదం అనేది సి, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏ, సి బై ఏ వచ్చింది. మనకి చూడండి ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అనేది కూడా సి బై ఏ రావాలి, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా మనకు కూడా సి బై ఏ వచ్చింది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సి బై ఏ అని వచ్చింది. గుణకాల యొక్క శూన్యాల యొక్క లబ్ధం అనేది స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము సి బై ఏ అని వచ్చింది కాబట్టి బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరి చూడబడినది. Therefore, the relationship between the zeros and coefficients is verified. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరి చూడబడినది. సెకండ్ వన్ చూద్దాం. 4s² - 4s
ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇందులో స్థిర పదం అనేది 1, ఎస్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అనేది 4. 4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే మనకి మల్టిప్లై చేస్తే 4 రావాలి. ఎడిషన్ చేసినట్లయితే ఎస్ యొక్క గుణకం -4 కాబట్టి -4 రావాలి. ఈ విధంగా వచ్చే విధంగా మనం ఈ 4ని డివైడ్ చేయాలి. మనం దీన్ని -2 కింద రాసుకుందాం. ఇప్పుడు -2 ఇంటూ -2 ఏమవుతుంది? +4 అవుతుంది. అలాగే -2 ప్లస్ -2 అనేది -4 అవుతుంది. సో ఇక్కడ -4s మనం ఏ విధంగా రాసుకోవాలి? -2s ప్లస్ -2s కింద రాసుకోవాలి. అంటే 4s స్క్వేర్ -4s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4s స్క్వేర్. -4sని -2s కింద రాసుకుందాం ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4s స్క్వేర్ -2sలో 2sని కామన్ చేద్దాం. కామన్ చేసినట్లయితే ఈ 4s స్క్వేర్లో 2sని కామన్ చేస్తే ఇంకొక 2s ఉంటుంది. 2sలో 2s పోతే 1 ఉంటుంది. అంటే -2s 1 వస్తుంది. ఇక్కడ కూడా మనం -1 కామన్ చేద్దాం. -1 కామన్ చేస్తే ఈ -2sలో -1 పోతే +2s ఉంటుంది. ఈ +1లో -1 కామన్ చేస్తే -1 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2s ఇంటూ 2s -1 వచ్చింది. అలాగే -1 ఇంటూ 2s -1 వచ్చింది. ఈ రెండిట్లోనూ 2s -1 ఉంది కాబట్టి ఈ 2s -1ని కామన్ చేసినట్లయితే 2s -1 కామన్ అయితే ఇందులో 2s మిగులుతుంది. ఈ ఓడ్లో -1 మిగులుతుంది. సో 2s -1 ఇంటూ 2s -1 వచ్చింది. 4s స్క్వేర్ -4s ప్లస్ 1ని 2s -1 ఇంటూ 2s -1 కింద మనం మార్చుకున్నాం. ఇప్పుడు ఈ బహుపదికి శూన్యాలు కావాలంటే టు ఫైండ్ అవుట్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ ది 4s స్క్వేర్ -4s ప్లస్ 1 అనేది 0 కావాలి. అంటే 4s స్క్వేర్ -4s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇందులో 4s స్క్వేర్ -4s ప్లస్ 1 అనేది 2s -1 ఇంటూ 2s -1 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇందులో 2s -1 ఈజ్ ఈక్వల్ టు 0, 2s -1 ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాసుకోవచ్చు. అంటే 2s -1 0 ఆర్ 2s -1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 2s -1 0 అయినట్లయితే 2s ఈజ్ ఈక్వల్ టు -1 అవతలకి వెళ్తే +1 అవుతుంది. s ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్లో ఉన్నట్టు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఇక్కడ కూడా అదేవిధంగా 2s ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, s ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. అంటే s వాల్యూస్ అనేవి 2 రావడం జరిగింది. 1/2 1/2 అని 2 రావడం జరిగింది. అంటే 4s స్క్వేర్ -4s ప్లస్ 1 అనేటువంటి బహుపదికి 2 శూన్యాలు ఉన్నాయి. అవి 1/2 1/2. ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ ఆర్ 1/2 and 1/2. Therefore the zeros of polynomial are 1/2 and 1/2. బహుపది శూన్యాలు అనేవి 1/2, 1/2 అయినాయి. అంటే ఇచ్చినటువంటి బహుపదికి శూన్యాలను కనుక్కున్నాం. ఇప్పుడు ఈ శూన్యాలకి గుణకాలకి ఉన్నటువంటి రిలేషన్ చూద్దాం. నౌ వీ హ్యావ్ టు వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కోఎఫిషియంట్స్ అండ్ ద జీరోస్. ఈ శూన్యాలని జీరోస్ని ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు కూడా 1/2 అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ముందుగా సమ్ ఆఫ్ జీరో శూన్యాలు మొత్తం ఎంతో చూద్దాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 1/2, బీటా అంటే 1/2. 1/2 ప్లస్ 1/2 అంటే 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మనం ఈ ఫార్ములాలో రావడం కోసం మైనస్ ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ -4 కాబట్టి -4, అలా x స్క్వేర్ కోఎఫిషియంట్ 4 కాబట్టి 4 అని కింద రాసుకుందాం. అంటే -4/4. ఇక్కడ -4 అంటే +4 అవుతుంది. 4/4 అంటే 1 అవుతుంది. అంటే మనకి 1 మనం -4/4 కింద రాసుకుందాం. ఇక్కడ చూడండి -4 అంటే s యొక్క కోఎఫిషియంట్, 4 అంటే s స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. సో ఇక్కడ మనకి -4 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ s అవుతుంది. ఈ 4 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ s స్క్వేర్ అవుతుంది. సో s యొక్క గుణకం బై s స్క్వేర్ యొక్క గుణకం అవుతుంది. అంటే -b/a అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ శూన్యాల లబ్ధం ఎంతో చూద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 1/2, బీటా అంటే 1/2. 1/2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. ఈ 1/4ని మనం ఈ 1/4ని కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ s స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అంటే స్థిరపదము బై s స్క్వేర్ యొక్క గుణకం c/a అవుతుంది. సో స్థిరపదం అంటే 1, s స్క్వేర్ యొక్క గుణకం అంటే 4. సో 1/4కి సరిపోయింది కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ అనేది స్థిరపదము బై s స్క్వేర్ c/a వచ్చింది. ఇది కూడా మనకి ఇచ్చినటువంటి రూల్ ప్రకారం సరిపోయింది కాబట్టి
బీటా మైనస్ బి బై ఏ వచ్చింది, ఆల్ఫా ఇంటూ బీటా అనేది సి బై ఏ వచ్చింది. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది. 6x² మైనస్ 3 మైనస్ 7x, దీన్ని మనం 6x² మైనస్ 7x మైనస్ 3 కింద రాసుకుందాం. ఈ 6x² మైనస్ 7x మైనస్ 3లో ఈ 7x అనే టర్మ్ని మనం శూన్యాలు కనుగొనడం కోసం రెండుగా రాసుకుంటాం కాబట్టి ఇందులో x² యొక్క గుణకం 6 ఇంటూ స్థిర పదం మైనస్ 3 అంటే 6 3s are మైనస్ 18. మల్టిప్లై చేస్తే మైనస్ 18 వచ్చే విధంగా, అలాగే ఎడిషన్ చేస్తే మైనస్ 7 వచ్చే విధంగా మనం రెండు నెంబర్స్ని రాసుకోవాలి. అవి రెండు కూడా ఎలా ఉండాలి? మల్టిప్లై చేస్తే మైనస్ 8 రావాలి, ఎడిషన్ చేస్తే మైనస్ 7 రావాలి. ఆ విధంగా ఉన్నటువంటి నెంబర్స్ ఏమవుతాయి? ఈ 18 మనం 9 2s are 18 కింద రాసుకోవచ్చు. ఈ 9 2s are 18లో మైనస్ 9 ప్లస్ 2 రాసుకున్నట్లయితే ఎడిషన్ చేసినప్పుడు మైనస్ 7 కూడా వస్తుంది. సో మల్టిప్లై చేస్తే మైనస్ 18 వస్తుంది, ఎడిషన్ చేస్తే మైనస్ 7 వస్తుంది. సో మనకి ఇచ్చినటువంటి రెండు రూల్స్ సరిపోతాయి కాబట్టి మైనస్ 9 మైనస్ 2 అనేవి, మైనస్ 9 అండ్ 2 అనేవి మనకు కావాల్సిన నెంబర్స్. సో మైనస్ 7 మనం మైనస్ 9 ప్లస్ 2 కింద రాసుకోవాలి. అంటే ఈ మైనస్ 7x అనేది మైనస్ 9x ప్లస్ 2x అవుతుంది. అంటే 6x² మైనస్ 9x ప్లస్ 2x మైనస్ 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 6x² మైనస్ 9xలో 3xని కామన్ చేస్తే 6x²లో 3 2s are 6 కాబట్టి 6, అలా x²లో ఒక x 2x మిగులుతుంది. మైనస్ ఈ 9xలో 3 3s are 9 కాబట్టి 3 మిగులుతుంది. 2x మైనస్ 3 వస్తుంది. అలాగే ఈ 2x మైనస్ 3లో కూడా 1 కామన్ చేస్తే ఇక్కడ కూడా 2x మైనస్ 3 వచ్చింది, ఇందులో కూడా 2x మైనస్ 3 వచ్చింది. కాబట్టి ఈ రెండిట్లోనూ ఈసారి 2x మైనస్ 3ని కామన్ చేద్దాం. ఇప్పుడు 2x మైనస్ 3ని కామన్ చేసినట్లయితే ఇందులో 3x మిగులుతుంది ప్లస్ ఇక్కడ 1 మిగులుతుంది. అంటే 3x ప్లస్ 1 అవుతుంది. సో నౌ టు ఫైండ్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ 6x² మైనస్ 7x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో వీ కెన్ రైట్ 6x² మైనస్ 7x మైనస్ 3 యాజ్ 2x మైనస్ 3 ఇంటూ 3x ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 2x మైనస్ 3 ఈజ్ 0 ఆర్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది ఆర్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 2x మైనస్ 3 0 అయినట్లయితే 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అటుకు వెళ్తే ప్లస్ 3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 కూడా ఈజ్ ఈక్వల్ టు అవతలకు వెళ్తే 3/2 అవుతుంది. ఆర్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే 3x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 అవతలకి వెళ్తే మైనస్ 1 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి జీరోస్ అనేవి 3/2 మైనస్ 1/3 వచ్చినాయి. సో ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ ఆర్ 3/2 అండ్ మైనస్ 1/3. Therefore the zeros of the given polynomial are 3/2 and minus 1/3. ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు 3/2 మరియు మైనస్ 1/3 అవుతాయి. ఈ బహుపదిలో శూన్యాలకి అలాగే బహుపది గుణకాలకి గల సంబంధాన్ని వెరిఫై చేద్దాం. We have to verify the relationship between the zeros and the coefficients. First one, sum of the zeros. శూన్యాలు మొత్తం ఎంతో చూద్దాం. ఇక్కడ మనకి శూన్యాలు అనేవి ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/2, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 అవుతాయి. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ మైనస్ 1/3 అంటే 3/2 మైనస్ 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ఎల్సిఎం అయితే 9 మైనస్ 2 అంటే 7/6 వస్తుంది. 7/6ని మైనస్ ఆఫ్ మైనస్ 7/6 కింద రాసుకున్నట్లయితే మనకి మైనస్ 7 అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. 6 అనేది x² యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ x². మైనస్ 7 అనేది మైనస్ x యొక్క గుణకం, 6 అనేది x² యొక్క గుణకం అంటే మైనస్ b/a వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్ శూన్యాల మొత్తం అనేది మైనస్ b/a వచ్చింది. సో ఇది వెరిఫై చేయబడింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ శూన్యాల లబ్ధం కూడా వెరిఫై చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 3/2,
ఇంటూ బీటా అంటే -1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 క్యాన్సిల్ అయితే -1/2 మిగులుతుంది. ఈ -1/2 అంటే ఈ -1/2ని మనం -3/6 కింద రాసుకుందాం. ఇప్పుడు -3 అంటే కాన్స్టెంట్ టర్మ్ స్థిర పదం అవుతుంది. 6 అంటే x² యొక్క గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అవుతుంది. సో -3/6 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² స్థిర పదము బై x² యొక్క గుణకం దట్ ఈజ్ ఈక్వల్ టు c/a వచ్చింది. సో మనకి ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఇచ్చినటువంటి రూల్ ప్రకారం సరిపోయింది. సో దేర్ ఫోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది. ఫోర్త్ వన్ 4u² ప్లస్ 8u. ఇందులో మనం 4uని కామన్ చేసినట్లయితే ఈ 4u² 4u పోతే u ఉంటుంది, 8uలో 2 మిగులుతుంది. సో 4u² ప్లస్ 8u అనేది 4u ఇంటూ u ప్లస్ 2 కింద మారుతుంది. ఈ బహుపది యొక్క శూన్యాలను కనుగొనడం కోసం టు ఫైండ్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ 4u² ప్లస్ 8uని మనం 0కి ఈక్వల్ చేయాలి. సో 4u² ప్లస్ 8u ఈజ్ ఈక్వల్ టు 0, 4u ఇంటూ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4u ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4u ఈజ్ ఈక్వల్ టు 0 అయితే u ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది, ఆర్ u ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి జీరోస్ ఆఫ్ పాలినామిల్ అనేది 0, -2 వచ్చినాయి. దేర్ఫోర్ ద జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామిల్ ఆర్ 0, -2. ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు 0, -2 అవుతాయి. మనం ఇచ్చిన పాలినామిల్ యొక్క జీరోస్ను ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ జీరోస్కి అలాగే కోఎఫిషియంట్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చూద్దాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఇచ్చినటువంటి పాలినామిల్కి శూన్యాలని ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. సో సమ్ ఆఫ్ జీరోస్ శూన్యాలు మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఈ -2ని మనం -8/4 కింద రాసుకుందాం. సో ఇక్కడ -8 అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ u, అలాగే 4 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ u². -8 అనేది u యొక్క గుణకం, 4 అనేది u² యొక్క గుణకం. సో -b/a వచ్చింది. 8/4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ u బై కోఎఫిషియంట్ ఆఫ్ u², మైనస్ ఆఫ్ u యొక్క గుణకం బై u² యొక్క గుణకం అంటే -b/a వచ్చింది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అని ప్రూవ్ అయింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 0 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 0, బీటా అంటే -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ 0ని మనం కాన్స్టెంట్ టర్మ్ 0 కాబట్టి 0/4 కింద రాసుకుందాం. ఇందులో 0 అంటే కాన్స్టెంట్ టర్మ్ లేదు అంటే 0 కాబట్టి దీన్ని మనం 0ని కాన్స్టెంట్ టర్మ్ కింద రాసుకోవచ్చు. 4 అంటే u² యొక్క కోఎఫిషియంట్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ u² కింద రాసుకోవచ్చు. సో 0/4 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ u², స్థిర పదము బై u² యొక్క గుణకము. సో మనకి ఇక్కడ c/a అనేది రావడం జరిగింది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 0 శూన్య లబ్ధం ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a వచ్చింది. దేర్ఫోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది. t² - 15. ఈ పాలినామిల్ బహుపదికి శూన్యంలో రావాలంటే ఈ t² - 15 అనేది 0 అవ్వాలి. t² - 15 0 అయితే t² ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు √15 అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √15గా చెప్పవచ్చు. అంటే సో ద జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ ఆర్ +√15 అండ్ -√15. ఈ బహుపది యొక్క శూన్యాలు అనేవి +√15 మరియు -√15 అవుతాయి. సో ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామిల్ ఆర్ +√15, -√15. ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు అనేవి √15 మరియు -√15 అవుతాయి. ఇప్పుడు మనకి ఈ బహుపదికి శూన్యాలు అనేది అంటే జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ శూన్యాలకి బహుపది గుణకాలకి అంటే జీరోస్ ఆఫ్ పాలినామిల్స్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్ని చూద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాలినామిల్లో రూట్స్ అంటే జీరోస్ అనేవి ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు +√15 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు -√15 అవుతుంది. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √15, బీటా ఈజ్ ఈక్వల్ టు -√15. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ని శూన్యాల మొత్తాన్ని చూద్దాం. అంటే √15 -+-√15 అంటే ఇక్కడ +√15 +-√15 అంటే √15 -√15 అంటే మనకి 0 వచ్చింది. ఈ 0ని మనం ఏ విధంగా రాసుకుందాం?
కోఎఫిషియంట్ ఆఫ్ టీ, ఇక్కడ టీ యొక్క కోఎఫిషియంట్ లేదు కాబట్టి టీ యొక్క కోఎఫిషియంట్ని 0 అనుకుంటే 0/t² యొక్క కోఎఫిషియంట్ 1 అంటే 0/1 కింద రాసుకోవచ్చు. -0/1 కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ -0ని మనం మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ, ఇక్కడ టీ కోఎఫిషియంట్ లేదు కాబట్టి మనం 0ని మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ కింద చెప్పవచ్చు. అలాగే 1ని t² యొక్క కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ t² కింద చెప్పవచ్చు. అంటే 0 అనేది -t యొక్క గుణకం, ఈ 1 అనేది t² యొక్క గుణకం అయింది అంటే -b/a అయింది. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది -b/a వచ్చింది. సో మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారం కూడా ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a రావాలి. అలాగే వచ్చింది కాబట్టి మనకి సమ్ ఆఫ్ జీరో శూన్యాల మొత్తం అనేది సరిచూడబడినది అంటే వెరిఫైడ్. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ని కూడా మనం వెరిఫై చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరో శూన్యాల లబ్ధం అంటే ఈ రెండింటి యొక్క శూన్యాల యొక్క లబ్ధం అంటే ఆల్ఫా బీటా యొక్క లబ్ధం ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. ఈ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు √15 ఇంటూ -√15, దట్ ఈజ్ ఈక్వల్ టు √15 ఇంటూ -√15 ఈజ్ ఈక్వల్ టు -15 వస్తుంది. ఈ -15 మనం -15/1 కింద రాసుకున్నాం. ఇప్పుడు ఈ -15 అంటే స్థిర పదం, కాన్స్టాంట్ టర్మ్. 1 అంటే t² యొక్క గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ t². సో -15 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². -15 అంటే స్థిర పదము, 1 అంటే t² యొక్క గుణకం అంటే c/a వచ్చింది. సో ఆల్ఫా ఇంటూ బీటా కూడా మనకి c/a వచ్చేసింది, ఇచ్చిన ఫార్ములా ప్రకారం వచ్చింది కాబట్టి ఇది కూడా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా వెరిఫై చేయబడింది. సో మనం ఏమని చెప్పొచ్చు, దేర్ఫోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది. 3x² - x - 4 ఈ పాలినామియల్ బహుపదికి శూన్యాలను కనుగొని ఆ శూన్యాలకి బహుపది గుణకాలకి మనం రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి. సో 3x² - x - 4లో కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది 3, కాన్స్టాంట్ టర్మ్ అనేది -4 అంటే 3 × -4 ఈజ్ ఈక్వల్ టు -12. అలాగే ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ -1 అంటే ఇక్కడ మనకి -12 -1 వచ్చే విధంగా అంటే ఈ బహుపదిలో మనం -x అంటే ఇక్కడ -1 ఉంటుంది కాబట్టి ఈ -1ని మల్టిప్లై చేస్తే -12 వచ్చే విధంగా, యాడ్ చేసినట్లయితే -1 వచ్చే విధంగా మనం ఈ 12ని డివైడ్ చేయాలి. సో మనం ఈ 12ని -4, 3 కింద డివైడ్ చేద్దాం. ఇప్పుడు -4 × 3 అంటే 4 3s are 12 కాబట్టి -12 వస్తుంది. అలాగే -3 -4 + 3 అంటే -1 వస్తుంది. సో ఇక్కడ -xని మనం ఏం రాసుకోవచ్చు, -4x + 3x కింద రాసుకోవచ్చు. సో 3x² - 4x + 3x - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3x² - 4xలో xని కామన్ చేద్దాం. ఇందులో 3x²లో ఒక x కామన్ అయితే 3x మిగులుతుంది. ఈ -4xలో x కామన్ అయితే -4 మిగులుతుంది. ఇప్పుడు ఈ 3x - 4లో కూడా 1 కామన్ చేస్తే 3x - 4 ఉంటుంది. సో ఇక్కడ 3x - 4 3x - 4 రెండిట్లోనూ ఉంది కాబట్టి ఈసారి ఈ 3x - 4ని కామన్ చేద్దాం. ఈ 3x - 4 కామన్ అయితే ఇందులో x మిగులుతుంది, ఇక్కడ +1 మిగులుతుంది. అంటే 3x - 4 × x + 1గా ఈ 3x² - x - 4ని మనం డివైడ్ చేసుకున్నాం. ఈ పోలినామియల్కి శూన్యాలను కనుగొనాలంటే టు ఫైండ్ ది జీరోస్ ఆఫ్ దిస్ పోలినామియల్ 3x² - x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. సో 3x² - x - 4 అంటే ఈ 3x - 4 × x + 1 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 3x ఈజ్ ఈక్వల్ టు -4 అవతలకి వెళ్తే +4 అవుతుంది. ఈసారి 3ని అవతలకి తీసుకెళ్తే 4/3 అవుతుంది. ఆర్ x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు +1 అవతలకి వెళ్తే -1 అవుతుంది. సో x వాల్యూ అనేది 4/3 -1 అని 2 వాల్యూస్ రావడం జరిగింది. సో ఈ 2 వాల్యూస్ కూడా ఈ పోలినామియల్కి శూన్యాలు అవుతాయి. దీస్ 4/3 and -1 ఆర్ ద zeros of the given polynomial. So therefore the zeros of given polynomial are 4/3, -1. ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు 4/3, -1 అవుతాయి. ఇప్పుడు ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలకి గుణకాలకి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. నౌ వీ హ్యావ్ టు వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే బహుపది శూన్యాలని ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/3, బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/3, బీటా ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరో శూన్యాల మొత్తం అనేది -b/a అవుతుందా లేదా అనేది పరిశీలిద్దాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 4/3,
బీటా అంటే -1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3ని ఎల్సిఎం చేస్తే 3 4 -3 వస్తుంది. 4 - 3 అంటే 1 అంటే 1/3 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మనం -1/3 కింద రాసుకుందాం. ఇక్కడ చూడండి -1 అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఎక్స్ యొక్క గుణకము, అలాగే 3 అంటే x² యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ x² యొక్క గుణకం. సో ఇక్కడ -1ని మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x, 3ని కోఎఫిషియంట్ ఆఫ్ x² కింద రాయవచ్చు. అంటే -x యొక్క గుణకము బై x² యొక్క గుణకం అంటే -b/a వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a రావాలి, అదేవిధంగా వచ్చింది. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరో శూన్యాల మొత్తం అనేది సరిచూడబడినది, వెరిఫైడ్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరో శూన్యాల లబ్ధాన్ని కూడా c/a అవుతుందా లేదా అనేది చూద్దాం. సో ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరో శూన్యాల లబ్ధం అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -4/3 వస్తుంది. ఇక్కడ -4 అంటే కాన్స్టెంట్ టర్మ్, 3 అంటే x² యొక్క గుణకం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². సో -4 కాన్స్టెంట్ టర్మ్, 3 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x², స్థిర పదము బై x² యొక్క గుణకం అని వచ్చింది అంటే c/a అని మనకు వచ్చింది. సో ఆల్ఫా ఇంటూ బీటా కూడా c/a వచ్చింది కాబట్టి ఇది కూడా వెరిఫై చేయబడింది. దేర్ఫోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది. Second question, find the quadratic polynomial in each case with the given numbers as the sum and product of its zeros. ఒక వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తము మరియు శూన్యాల లబ్ధాలు వరుసగా ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గ బహుపదులను కనుగొనండి. మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో క్వాడ్రాటిక్ పాలినామిల్స్ యొక్క సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇవ్వడం జరిగింది. అంటే వీటి ఆధారంగా ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇన్ ఈచ్ కేస్, ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గ బహుపదులను కనుగొనండి. అంటే ఈ 6 సందర్భాల్లో కూడా ఈ వర్గ బహుపదులు అంటే క్వాడ్రాటిక్ పాలినామిల్స్ ఏమవుతాయో మనం కనుగొనాలి. ఈ 6 ఫస్ట్ 1/4 అండ్ -1 అంటే ఈ 1/4 అనేది శూన్యాల మొత్తం అంటే సమ్ ఆఫ్ జీరోస్, -1 అనేది శూన్యాల లబ్ధం అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో సమ్ ఆఫ్ జీరోస్ శూన్యాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామిల్కి వర్గ బహుపదికి జీరోస్ అంటే శూన్యాలు అనేవి ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే మన ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది, సమ్ ఆఫ్ జీరోస్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ శూన్యాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -1. 1/4 -1 అనేది మనకి ఈ ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా బీటా ఉంది. వీటి ఆధారంగా మనం వర్గ బహుపదిని క్వాడ్రాటిక్ పాలినామిల్ని కనుగొనాలి. ఆల్ఫా ప్లస్ బీటా కలిగినటువంటి వర్గ బహుపది యొక్క రూపం. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ కావాల్సిన వర్గ బహుపది అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఈ రెండు కలిగినటువంటి వర్గ బహుపది యొక్క రూపం అనేది k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. k అనేది ఒక స్థిర పదం. సో మనకి ఇక్కడ k ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకు తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఆధారంగా ఈ క్వాడ్రాటిక్ పాలినామిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/4 కాబట్టి 1/4 ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -1 సో -1 k ఇంటూ x² 1/4x అంటే 1 ఇంటూ x కాబట్టి x/4 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -1. ఇందులో 4ని మనం ఎల్సిఎం చేసినట్లయితే k ఇంటూ 4 ఎల్సిఎం అయితే x² అనేది 4x² అవుతుంది, -x -1 అనేది -4 అవుతుంది. సో క్వాడ్రాటిక్ పాలినామిల్ అనేది k ఇంటూ 4x² -x -4/4 అని వచ్చింది. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 అంటే k ఈజ్ ఈక్వల్ టు 4 అయినా k
k ఈక్వల్ టు 4 అయితే k బదులు 4 రాస్తాం. 4 ఇంటూ 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4 బై 4. ఇందులో ఈ 4 క్యాన్సిల్ అవుతే మనకి 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4 అనేటువంటి ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ వచ్చింది. సో మనకి ఇచ్చినటువంటి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్వల్ టు 1/4 ఆల్ఫా ఇంటూ బీటా 1 మైనస్ 1 అయ్యే విధంగా ఉన్నటువంటి పాలినామిల్ అనేది 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4 అవుతుంది. సెకండ్ వన్ √2 and 1/3. In this problem, sum of zeros is given and product of zeros is also given. We have to find a quadratic polynomial with the given sum of zeros and product of zeros. ఈ ప్రాబ్లంలో శూన్యాల మొత్తం మరియు శూన్యాల లబ్ధం ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా మనం ఒక వర్గ బహుపదిని అంటే ఈ శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధము కలిగినటువంటి ఒక వర్గ బహుపదిని కనుగొనాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా శూన్యాల మొత్తం అనేది √2. సో √2 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ శూన్యాల లబ్ధము ఈజ్ 1/3. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా ఇవి రెండు కలిగినటువంటి వర్గ బహుపది యొక్క సమీకరణం రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ కావాల్సిన వర్గ బహుపది అనేది k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. హియర్ k ఈజ్ ఎ కాన్స్టెంట్. k అనేది ఒక స్థిర పదం. బై సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ ది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్. ఈ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి వర్గ బహుపదిని పొందవచ్చు. So that is equal to k into x² minus alpha plus beta into x. Alpha plus beta is √2. So √2 into x plus alpha into beta, that means 1/3. That is equal to k into x² √2 into x minus √2x plus 1/3. That is equal to k into 3ని LCM చేసినట్లయితే 3x² √2x అనేది 3 LCM అయితే 3√2x ప్లస్ 1 అవుతుంది. సో మనకి k ఇంటూ 3x² మైనస్ 3√2x ప్లస్ 1/3 అని రావడం జరిగింది. ఈ క్వాడ్రాటిక్ పాలినామిల్లో k వాల్యూ 3 అయినట్లయితే మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ పాలినామిల్ వస్తుంది. సో ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 3, k ఈజ్ ఈక్వల్ టు 3 అయినా k ఈజ్ ఈక్వల్ టు 3 అంటే k ప్లేస్లో 3 వేసుకుంటాం. 3 ఇంటూ 3x² మైనస్ 3√2x ప్లస్ 1/3. ఇక్కడ 3 ఇవి రెండు కనుక క్యాన్సిల్ అయినట్లయితే మనకి 3x² మైనస్ 3√2x ప్లస్ 1 వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ విత్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ √2 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1/3. శూన్యాల మొత్తం √2 శూన్యాల లబ్ధం 1/3 అయ్యే విధంగా ఉండేటటువంటి కావాల్సినటువంటి వర్గ బహుపది అనేది 3x² మైనస్ 3√2x ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 0, √5. Here sum of zeros is 0 and product of zeros is √5. By using the sum of zeros and product of zeros to find the quadratic polynomial. So sum of zeros శూన్యాల మొత్తము alpha plus beta is equal to 0. Product of zeros శూన్యాల లబ్ధము alpha into beta is equal to √5. And required quadratic polynomial is equal to k into x² minus alpha plus beta into x plus alpha beta. హియర్ k ఈజ్ ఏ కాన్స్టెంట్. మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది అనేది k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. ఇందులో k అనేది ఒక స్థిర పదము. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా అంటే శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధము కలిగినటువంటి వర్గ బహుపది యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని ఆల్ఫా బీటా వాల్యూని వేయడం ద్వారా మనకి కావాల్సినటువంటి వర్గ బహుపదిని పొందవచ్చు. వీ కెన్ గెట్ ది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ by using alpha plus beta is equal to 0 and alpha beta is equal to √5. So that is equal to k into x² minus alpha plus beta means 0 into x plus alpha into beta means √5. That is equal to k into 0 into x 0. So x² plus √5. So k అనేది 1 అనుకున్నట్లయితే if k is equal to 1, k is equal to 1 అయినా k is equal to 1 అంటే 1 into x² plus √5 అవుతుంది. సో 1 into √5 అంటే 1 into x² plus √5 అంటే x² plus √5 అవుతుంది. సో ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ x² plus √5. మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది అనేది x² plus √5 అవుతుంది. 1, 1 దట్ మీన్స్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ 1 and product of zeros alpha into beta is also 1. We have to find the quadratic polynomial with these sum of zeros and product of zeros.
సో శూన్యాల మొత్తం అనేది ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా కూడా 1 అయింది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనం వర్గ బహుపదిని కనుగొనాలి. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ by using alpha plus beta into alpha beta is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. Here k is a constant, k అనేది స్థిర పదం. సో ఇందులో మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని ఆల్ఫా బీటా వాల్యూని వేయడం ద్వారా కావాల్సిన వర్గ బహుపదిని పొందవచ్చు. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1, అంటే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1. దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 1. హియర్ k వాల్యూ అనేది 1 తీసుకున్నట్లయితే ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. సో ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మైనస్ 1/4, 1/4. దట్ మీన్స్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ మైనస్ 1/4. Product of zeros alpha beta is 1/4. Alpha plus beta is equal to minus 1/4. Alpha into beta is equal to 1/4. We have to find a quadratic polynomial with alpha plus beta is equal to minus 1/4 and alpha beta is equal to 1/4. మనం ఒక వర్గ బహుపదిని కనుగొనాలి. ఆ వర్గ బహుపదిలో ఆల్ఫా ప్లస్ బీటా అంటే శూన్యాల మొత్తం అనేది minus 1/4 అవ్వాలి, శూన్యాల లబ్ధం అనేది 1/4 అవ్వాలి. By using this formula we can find the required quadratic polynomial. So k into x square minus alpha plus beta means minus 1/4, minus 1/4 into x plus alpha into beta means 1/4. That is equal to k into x square minus in minus plus 1/4 into x means x by 4 plus 1/4. 4 LCM అయినట్లయితే x square అనేది 4x square అవుతుంది ప్లస్ x ప్లస్ 1 వస్తుంది. హియర్ k వాల్యూ అనేది మనం 4 వేసుకున్నట్లయితే ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 అయినట్లయితే మనకి 4 ఇంటూ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1/4 వస్తుంది. దట్ మీన్స్ 4 క్యాన్సిల్ అయితే 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో కావాల్సిన వర్గ బహుపది అనేది 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. హియర్ సమ్ ఆఫ్ జీరో శూన్యాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4. ప్రోడక్ట్ ఆఫ్ జీరో శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ 4. సో మైనస్ 4x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా మీన్స్ 1. ఇందులో మనం k అనేది 1 అనుకున్నట్లయితే ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ minus 4x plus 1. So the required quadratic polynomial is 4x square minus 4x plus 1. మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది అనేది x square minus 4x plus 1 అవుతుంది. థర్డ్ క్వశ్చన్ ఫైండ్ ద quadratic polynomial for the zeros alpha beta given in each case. ఒక వర్గ బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా బీటాలు అయినా ప్రతి సందర్భంలోనూ ఆయా బహుపదులను కనుగొనండి. మనకి ఈ ప్రాబ్లంలో శూన్యాలు అంటే జీరోస్ని ఇవ్వడం జరిగింది. ఈ జీరోస్ ఆధారంగా మనం వర్గ బహుపదిని కనుగొనాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్ ఫర్ ద గివెన్ జీరోస్. ఫస్ట్ వన్ 2, -1. ఈ 2, -1 అనేవి వర్గ బహుపది యొక్క శూన్యాలు. 2, -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామిల్. క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క జీరోస్ని ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే if the zeros of quadratic polynomial are alpha comma beta, ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా కామా బీటా అనుకున్నట్లయినా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. సమ్ ఆఫ్ జీరోస్ శూన్యాల మొత్తము దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే 2 ప్లస్ బీటా అంటే -1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సమ్ ఆఫ్ జీరో శూన్యాల మొత్తం అనేది 1 వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ శూన్యాల లబ్ధము, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మీన్స్ 2, బీటా మీన్స్ -1. 2 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు -2. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ -2.
ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ కావాల్సిన వర్గ బహుపది యొక్క రూపం అనేది k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటాగా ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ విత్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అండ్ సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధము కలిగినటువంటి వర్గ బహుపది యొక్క రూపం అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని ఆల్ఫా బీటా వాల్యూని ఉపయోగించి మనకు కావాల్సినటువంటి వర్గ బహుపదిని పొందవచ్చు. We have to substitute these values in this form to get the required quadratic polynomial. That is equal to k into x square minus alpha plus beta ante 1. So 1 into x plus alpha into beta ante minus 2. That is equal to k into x square minus 1 into x minus x అవుతుంది plus into minus 2 అవుతుంది. ఇక్కడ మనం k వాల్యూని 1 అనుకుందాం. If k is equal to 1, k is equal to 1 అయినట్లయితే 1 into x square minus x minus 2 వస్తుంది. That is equal to x square minus x minus 2. This is the required quadratic polynomial. ఇది మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది యొక్క రూపం అవుతుంది. Now second one, root 3 comma minus root 3. That means alpha is equal to root 3 and beta is equal to minus root 3. Sum of zeros, శూన్యాల మొత్తం alpha plus beta is equal to root 3 plus minus root 3. That means 0. And product of zeros, శూన్యాల లబ్ధము ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ మైనస్ రూట్ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 అవుతుంది, మైనస్ 3 వస్తుంది. సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇవి రెండు వచ్చినాయి కాబట్టి ఇవి రెండు కలిగినటువంటి క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క రూపం అనేది k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x square minus alpha plus beta అంటే 0 into x plus alpha beta అంటే minus 3. That is equal to k into x square minus 0 into x అంటే 0 అవుతుంది, plus into minus కాబట్టి minus 3 వస్తుంది, అంటే x square minus 3. ఇక్కడ మనం k వాల్యూని 1 అనుకుందాం. If k is equal to 1 అయినట్లయినా 1 into x square minus 3. That is equal to x square minus 3. This is the రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్. ఇది మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది యొక్క సమీకరణం అవుతుంది. థర్డ్ వన్ 1/4 minus 1. దట్ మీన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/4 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1. సమ్ ఆఫ్ జీరో శూన్యాలు మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ -1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 -1. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎల్సిఎం చేసినట్లయితే 1 - 4/4 వస్తుంది. దట్ మీన్స్ -3/4 వస్తుంది. నెక్స్ట్ product of zeros, శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ -1. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/4 వస్తుంది. సో సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ -3/4 అండ్ product of zeros ఈజ్ -1/4. నౌ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇందులో మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని అలాగే ఆల్ఫా బీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ పాలినామిల్ని పొందవచ్చు. So that is equal to k into x square minus alpha plus beta అంటే -3/4x plus alpha beta అంటే -1/4. That is equal to k into x square minus plus 3/4x అంటే 3x/4 plus into -1/4. That is equal to k into 4 LCM అయినట్లయితే 4x square ప్లస్ 3x minus 1/4 వస్తుంది. ఇక్కడ మనం k వాల్యూను 4 అనుకుందాం. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 అయినట్లయితే 4 ఇంటూ 4x స్క్వేర్ ప్లస్ 3x minus 1/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యాన్సిల్ అయితే 4x స్క్వేర్ ప్లస్ 3x minus 1. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్. ఇదే మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది యొక్క రూపం. నెక్స్ట్ ఫోర్త్ వన్ 1/2 and 3/2. దట్ మీన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3/2. నౌ సమ్ ఆఫ్ జీరో శూన్యాలు మొత్తం 1/2 ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్సిఎం అవుతుంది కాబట్టి 1 ప్లస్ 3/2 వస్తుంది. నెక్స్ట్ 1 ప్లస్ 3 మీన్స్ 4/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times. నో సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. దట్ మీన్స్ 1/2 ఇంటూ 3/2. That is equal to 2 2s are 4, 1 3s are 3. That means 3/4. So sum of zeros is 2 and product of zeros is 3/4.
The required quadratic polynomial is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2. సో 2x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 3/4. దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 4 ఎల్సిఎం అయినట్లయితే 4x స్క్వేర్ మైనస్ 4 2s are 8x ప్లస్ 3/4 వస్తుంది. ఇక్కడ మన k వాల్యూని 4 అనుకుందాం. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 అయినట్లయితే 4 ఇంటూ 4x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3/4. 4 క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 అనేది మనకు కావాల్సినటువంటి వర్గ బహుపది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామిల్. క్వశ్చన్ నెంబర్ 4. Verify that 1, -1 and 3 are the zeros of the cubic polynomial x cube plus 3x square minus x minus 3 and check the relationship between zeros and the coefficients. ఒక ఘన బహుపది x cube plus 3x square minus x minus 3 యొక్క శూన్యాలు 1, -1 మరియు -3 అవునని చూడండి. ఇదే విధంగా బహుపది గుణకాలకు శూన్యాలకు మధ్య గల సంబంధాన్ని సరిచూడండి. మనకి ఈ ప్రాబ్లంలో ఒక క్యూబిక్ పాలినామిల్ అంటే ఒక ఘన బహుపదిని ఇవ్వడం జరిగింది. ఈ ఘన బహుపదికి అంటే క్యూబిక్ పాలినామిల్కి 1, -1, -3 అనేవి శూన్యాలు జీరోస్ అవుతాయని మనం నిరూపించాలి. అలాగే మనం ఈ శూన్యాలకు బహుపది గుణకాలకు మధ్య గల సంబంధాన్ని కూడా సరిచూడాలి. క్యూబిక్ పాలినామిల్కి జనరల్ ఫార్ములా ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఆ ఫామ్తో మనకి ఇచ్చినటువంటి క్యూబిక్ పాలినామిల్ని కంపేర్ చేసి a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ, d వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. Comparing the given cubic polynomial x³ plus 3x square minus x minus 3 with ax³ plus bx² plus cx plus d. ఇచ్చినటువంటి ఘన బహుపదిని x³ 3 plus 3x square minus x minus 3ని ax³ plus bx² plus cx plus dతో సరిపోల్చగా a వాల్యూ అనేది a ఈజ్ ఈక్వల్ టు చూడండి x³ ax³. ఇక్కడ x³ పక్కన ఏమీ లేదంటే 1 ఉన్నట్టుగా అర్థం కాబట్టి a వాల్యూ అనేది 1 అవుతుంది. అలాగే b ఈజ్ ఈక్వల్ టు x² కోఎఫిషియంట్ b, అలాగే ఇక్కడ x² కోఎఫిషియంట్ 3 కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు c అనేది x యొక్క కోఎఫిషియంట్, x యొక్క గుణకం. ఇక్కడ చూడండి x యొక్క గుణకం -1 కాబట్టి c వాల్యూ అనేది -1 అవుతుంది. అలాగే స్థిర పదము కాన్స్టెంట్ d అనేది ఇక్కడ -3 ఉంది కాబట్టి d వాల్యూ అనేది -3 అవుతుంది. సో మనకి ABCD వాల్యూస్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు మనకి ఈ క్యూబిక్ పాలినామిల్ యొక్క జీరోస్ అంటే శూన్యాలు ఆల్ఫా, బీటా, గామా కాబట్టి వాటి వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఆ వాల్యూస్ అనేవి 1, -1, -3 అని ఇవ్వడం జరిగింది కాబట్టి అవి అవుతాయా అవ్వో అనేది మనం ఇప్పుడు సరిచూద్దాం. ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1 కాబట్టి ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే మనం ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామిల్లో p(1) ఈజ్ ఈక్వల్ టు 1³ ప్లస్ 3 ఇంటూ 1² మైనస్ 1 మైనస్ 3 అవుతుంది. ఎక్స్ ప్లస్లో 1 వేసినట్లయితే మనకు 0 వస్తే ఆ 1 అనేది ఈ పాలినామిల్కి 0 అవుతుంది అంటే శూన్యం అవుతుంది. సో మనకు 0 వస్తుందో లేదో చూద్దాం. సో p(1) ఈజ్ ఈక్వల్ టు 1³ ప్లస్ 3 ఇంటూ 1² మైనస్ 1 మైనస్ 3 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1³ అంటే 1, 3 ఇంటూ 1² అంటే 3, మైనస్ ఇంటూ 1 అంటే -1 మైనస్ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 1 4, అలాగే -1 -3 -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే p(1) 0 వచ్చింది కాబట్టి 1 అనేది ఒక శూన్యం అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రైట్ అని మనకు అర్థమవుతుంది. అలాగే ఇఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ -1 అవునో కాదో చూద్దాం. బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అయినట్లయితే p(-1) ఈజ్ ఈక్వల్ టు -1³ ప్లస్ 3 ఇంటూ -1² మైనస్ ఆఫ్ -1 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -1³ అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 కాబట్టి మనకి -1 వస్తుంది. అలాగే 3 ఇంటూ -1² అంటే 1, 3 ఇంటూ 1 3 అంటే ప్లస్ 3 వస్తుంది. అలాగే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ 1 కాబట్టి +1 వస్తుంది. ఈ -3 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి
ప్లస్ 3 ప్లస్ 1 కాబట్టి ప్లస్ 4 అవుతాయి. అలాగే -1 -3 అనేది -4 అవుతుంది. ఇక్కడ కూడా మనకి 0 వచ్చింది. సో -1 కూడా ఒక శూన్యం అయింది, అంటే -1 కూడా 0 ఆఫ్ ది క్యూబిక్ పాలినామిల్ అయింది. నెక్స్ట్ గామా ఈజ్ ఈక్వల్ టు -3 అయినట్లయితే గామా -3 అంటే థర్డ్ జీరో అనేది మూడవ శూన్యం అనేది -3 అవుతుందో లేదో చూద్దాం. P of -3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ కాబట్టి -3 హోల్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ అంటే 3 ఇంటూ -3 హోల్ స్క్వేర్ మైనస్ x మీన్స్ -3 దట్ ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ క్యూబ్ మీన్స్ -3 ఇంటూ -3 ఇంటూ -3. సో 3 3s are 9, 9 3s are 27, -27 ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ -3 స్క్వేర్ అంటే -3 ఇంటూ -3, 3 3s are 9 ప్లస్ 9, 9 3s are 27 ప్లస్ 27 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 3 -3. ఇక్కడ చూడండి -27 ప్లస్ 27 ప్లస్ 3 -3 మనకి 0 వచ్చింది. సో గామా ఈజ్ ఈక్వల్ టు -3 అయితే P ఆఫ్ -3 కూడా 0 వచ్చింది కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్ టు -1, గామా ఈజ్ ఈక్వల్ టు -3 అనేది మనకి అర్థమవుతుంది. దేర్ఫోర్ కావున ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్ టు -1, గామా ఈజ్ ఈక్వల్ టు -3. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా, బీటా ఈజ్ ఈక్వల్ టు -1, గామా ఈజ్ ఈక్వల్ టు -3 ఆర్ జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామిల్. కావున ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్ టు -1, గామా ఈజ్ ఈక్వల్ టు -3 అనేవి శూన్యాలు అవుతాయి. ఈ కోఎఫిషియంట్స్కి ఈ జీరోస్కి రిలేషన్ కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. The relationship between the coefficients and the zeros in the cubic polynomials are alpha plus beta plus gamma is equal to -b by a, alpha beta plus beta gamma plus gamma alpha is equal to c by a, and alpha into beta into gamma is equal to -d by a. First alpha plus beta plus gamma చూద్దాం. alpha plus beta plus gamma is equal to alpha అంటే 1 plus beta అంటే -1 plus gamma అంటే -3. That is equal to 1 plus into minus -1 plus into minus -3, -1 plus 1 క్యాన్సిల్ అయితే మనకి -3 వచ్చింది. ఈ -3ని మనం -3/1గా రాసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -3 అంటే చూడండి 3 అంటే b కింద రాసుకోవచ్చు కాబట్టి -b, 1ని a కింద రాసుకోవచ్చు కాబట్టి -b/a అయింది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a వచ్చింది. మనకి ఫార్ములాలో కూడా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a రావాలి. మనకి ఇక్కడ కూడా అలాగే వచ్చింది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేది సరిచూడబడింది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా అనేది 1 కాబట్టి 1 ఇంటూ బీటా -1 ప్లస్ బీటా ఇంటూ గామా అంటే -1 ఇంటూ గామా -3 ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా -3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు -1. అలాగే ఇక్కడ -1 ఇంటూ -3 అనేది 3 అవుతుంది. సో ప్లస్ 3. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి 3 ఇంటూ 1 3 ఇంటూ 1 3 కాబట్టి -3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు +3 -3 క్యాన్సిల్ అయితే మనకు -1 వచ్చింది. ఈ -1 మనం -1/1 రాసుకుందాం. ఈ -1 అనేది c కాబట్టి c/1 అంటే a కింద రాసుకోవచ్చు. సో మనకు c/a వచ్చింది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c/a వచ్చింది. మన ఫార్ములాలో కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఇది కూడా సరి చూడబడింది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఇంటూ బీటా -1 ఇంటూ గామా -3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 1 1 ఇంటూ 3 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో +3 వచ్చింది. ఈ +3ని మనం -3/1 కింద రాసుకుందాం. సో -3 అంటే d కాబట్టి -d బై ఈ 1 అంటే a కాబట్టి a వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సో మనకి సో ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -d/a వచ్చింది. మనకి ఇక్కడ కూడా -d/a రావాలి కాబట్టి అదే విధంగా వచ్చింది. సో ఇది కూడా సరి చూడబడింది. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కోఎఫిషియంట్ అండ్ జీరోస్ ఈజ్ వెరిఫైడ్. బహుపది గుణకాలకు శూన్యాలకు గల సంబంధం సరిచూడబడినది.